2021 సంవత్సరం విజయవాడ నగరంలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడు విజయకుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. విజయవాడ కృష్ణలంకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి అప్పటి సిపిపై ఒత్తిడి తీసుకొచ్చారని, హంతకులను బెదిరించి తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపించారని వారు కోరారు. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయకుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఒక స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడు విజయకుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే, ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో, కోరాడు విజయకుమార్ మేము